హాయ్ అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో స్టిక్కీ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పేపర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ని సింపుల్గా శారీ పైన బ్లౌజ్ పైన వేసుకోవడానికి ఇది ఎలా యూజ్ అవుతుందో ఈ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మార్కెట్లో చాలా పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ట్రేసింగ్ పేపర్స్, డిజైన్ పేపర్స్, ఇలాంటి పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటిపైన మనము డిజైన్ పైన డాట్స్ పెట్టుకొని వీటిని ప్రింట్ చేసుకుంటాము. ఇంకోటి డిజైన్స్ అవైలబుల్గా ఉండాలి. డిజైన్ మనకు నచ్చిన డిజైన్ వేసుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది. మనకి దీనిపైన ప్రింట్ చేసుకోవచ్చు, మన హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు, ఇంకా కాపీ కూడా చేసుకోవచ్చు. డ్రా చేసిన తర్వాత మనము అది స్టిక్కర్లా ఉంటుంది. ఇది స్టిక్కర్ తీసి మనకి ఎక్కడ కావాలో అక్కడ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ దానిపైన స్టిక్ చేసి వర్క్ చేసుకోవడము. నేను ఒకసారి చూస్తాను. నా దగ్గర కొన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇది నేను ప్రింట్ తీసుకున్నాను స్టిక్కీ పేపర్ పైన. ఇలా తీసుకొని మనకి నచ్చిన ప్లేస్లో స్టిక్ చేసి జస్ట్ ఇలా ప్రింట్ తీసిన డిజైన్ని మనకు కావాల్సిన ప్లేస్లో నెక్ కానీ బ్లౌజ్ కానీ ఎక్కడైనా స్టిక్ చేసుకోవడమే. ఇలా స్టిక్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇది నేను ప్రింట్ ద్వారా తీసుకున్న డిజైన్. ఇది పెన్సిల్తో డ్రా చేసిన డిజైన్. మనకి కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదా డ్రాయింగ్ డిజైన్ మంచిగా గీయగలం అనుకున్న వాళ్ళు చేతితో కూడా గీసుకోవచ్చు. అందరికీ ఇంత నీట్గా డిజైన్ గీయడం రాదు కాబట్టి ప్రింట్స్ కూడా ఇలా తీసుకొని డిజైన్ ఎక్కువ గీయడం రాని వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సింపుల్గా ఇది డిజైన్ ఎక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసుకొని డిజైన్ కుట్టేసుకోవడం. ఈ డిజైన్స్లలో సైజులు కూడా ఉంటాయి. నెక్ సైజుల్లో సేమ్ ఉండవు, కొన్ని సైజులకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఒక బ్లౌజ్ పెట్టి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్కి ఈ డిజైన్ సెట్ అవ్వలేదు. అంటే బ్లౌజ్కి ఈ డిజైన్ ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుండు అనిపించింది. చూడండి, ఇక్కడ నుంచి పెట్టి చూస్తే కొంచెం తక్కువైందంటే ఇది చిన్న సైజు. ఈ బ్లౌజ్కి ఇంకా కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లం లేకుండా డిజైన్ ఈ విధంగా మనం ప్రింట్ చేసుకుంటే స్టిక్కీ పేపర్ పైన మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే, ఏ సైజు ఫ్రాక్కి అయినా సరే ఈజీగా మనం స్టిక్ చేసుకోవచ్చు. వీటిని కట్ చేసి మనము డిజైన్ నెక్కి రౌండ్గా స్టిక్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా ప్రింట్ చేసుకుంటే ఇక్కడ మధ్యలో చాలా ప్లేస్ వేస్ట్ అయిపోయింది. ఆ ప్లేస్ అంతా పేపర్ వేస్ట్ అయిపోయినట్లే. అందుకని కూడా అలాంటి డిజైన్స్ చాలా యూజ్ అవుతాయి. ఈ డిజైన్ మనం థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, బీడ్స్ అయినా యూజ్ చేయొచ్చు, మనకు కుందన్స్ అయినా ఏవైనా యూజ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు మనము. అయితే రింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ సైజెస్ రింగ్స్ ఉంటాయి. థ్రెడ్ వాడాలనుకుంటే ఏ రింగ్ అయినా సరిపోతుంది. ఒకవేళ బీడ్స్ వాడాలనుకుంటే డిజైన్ మొత్తం కవర్ అయ్యేలా పెద్ద రింగ్ ఉంటేనే బాగుంటుంది. ఈ క్లాత్ పైన నేను ఒకసారి రింగ్ పెట్టి డిజైన్ పేపర్ని, స్టిక్కర్ పేపర్ని క్లాత్ పైన స్టిక్ చేయించి మీకు చూపిస్తాను. స్టిక్కర్ పేపర్ అండ్ రింగ్ కూడా ఎలా సెట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఏ ప్లేస్లో కావాలో మనం ఆ ప్లేస్లో స్టిక్కర్ని అంటించేసుకోవాలి. కావాలంటే ఎక్స్ట్రా ఉన్న పేపర్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ స్టిక్కీ పేపర్ వల్ల యూజ్ ఏంటంటే డిజైన్ మొత్తం ఒకేసారి కాకుండా హాఫ్గా కూడా స్టిక్ చేసుకొని మనం ఎప్పుడు కుట్టుకోవాలనుకుంటే అప్పుడు కూడా స్టిక్ చేసుకోవచ్చు. డిజైన్ ఇలా ఉంటే శారీకి కూడా ఉపయోగపడతాయి. క్లాత్ పైన ప్రింట్ చేసుకోవడానికి, డిజైన్ గీసుకోవడానికి పెద్ద శ్రమ పడని అవసరం లేదు. సింపుల్గా ఈ డిజైన్ తీసుకొని స్టిక్కర్ ఎక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా పీల్ రిమూవ్ చేసేసి నిదానంగా ఆ స్టిక్కర్ తీసి అలా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత దీనికి రింగ్ సెట్ చేసుకోవాలి. నేను మీకు పెట్టి చూపిస్తాను. రింగ్ నీట్గా సెట్ చేసుకొని క్లాత్ నీట్గా సెట్ చేసుకుని తర్వాత టైట్ చేసుకోవాలి. రింగ్ ఒకసారి టైట్ అయిన తర్వాత క్లాత్ని పీకడం లాంటివి చేయొద్దు, క్లాత్ డ్యామేజ్ అవుతుంది. రింగ్ టైట్ చేసుకోకముందే ఏమైనా క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి.
మనం వర్క్ వేసుకునేటప్పుడు ఈ స్టిక్కర్ వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది అనిపించదు. స్టిక్కర్ ఉంది అని కూడా మనకు ఫీలింగ్ అనిపించదు. నీట్గా వర్క్ చేసుకోవచ్చు ఈ స్టిక్కర్ వల్ల ఇబ్బంది లేకుండా. లీవ్ డిజైన్ థ్రెడ్తో అయితే బాగుంటుంది. బీడ్స్కి నేను ఈ థ్రెడ్ వాడాను. ఈ థ్రెడ్ పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ థ్రెడ్ అయితే బీడ్స్కి చాలా బాగుంటుంది. బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ వాడితే థ్రెడ్ కనపడుతుంది మనకి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలాంటి థ్రెడ్ యూజ్ చేస్తే మనకి థ్రెడ్ కనపడదు. ఇలా స్టిచ్ చేసేసుకున్నాను నేను.
ఇలా డిజైన్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటరే, దాంట్లో ఏమీ మిక్స్ చేయని అవసరం లేదు. హాట్ వాటర్ కూడా అవసరం లేదు. మామూలుగా ఇంట్లో ఉండే వాటర్ తీసుకొని ఆ వాటర్లో కాసేపు నానబెడితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ 15 మినిట్స్, అంతకంటే ఎక్కువ పట్టదు. కావాలంటే ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను. పేపర్ మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత డిజైన్ నీట్గా అవుట్పుట్ బాగుంటుంది మనకి. ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది. పేపర్ స్టిక్ చేసుకొని మనం వర్క్ చేసుకోవడమే. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉందని నాకు అనిపించింది. అంతే, పేపర్ మెల్ట్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టలేదు. చూడండి డిజైన్ అయితే ఎంత బాగా వచ్చింది నీట్గా. చూడండి డిజైన్ ఎంత నీట్గా కనపడుతుంది. ఇంతే, చాలా సింపుల్గా స్టిక్కీ పేపర్ మనకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.